ఫిబ్రవరి 28న ఎన్నికల సంఘం ప్రచురించిన ముసాయిదా జాబితా నుండి 63 లక్షల మంది ఓటర్లను తొలగించారు. మరో 60 లక్షల మంది న్యాయ అధికారుల విచారణను ఎదుర్కొన్నారు. వీరిలో ఏప్రిల్ 6న 27 లక్షల మంది ఓటర్లను తొలగించడంతో మొత్తం తొలగింపుల సంఖ్య 90 లక్షలకు పైగా చేరింది. విచారణ ప్రక్రియలో రాష్ట్రంలో అత్యధిక శాతం ముస్లింలు ఉన్న జిల్లా అయిన ముర్షిదాబాద్లోనే ఓటర్ల తొలగింపులు కూడా ఎక్కువగా నమోదయ్యాయి. న్యాయ సమీక్షకు వెళ్లిన 11 లక్షల పేర్ల నుండి 4.55 లక్షలకు పైగా పేర్లను తొలగించారు. ఉత్తర 24 పరగనాల జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 3.25 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఆ తరువాతి స్థానంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న మరో జిల్లా అయిన మాల్దాలో 2.39 లక్షల మంది ఓటర్లను తొలగించారు. పరిశీలన సమయంలో తొలగింపునకు ఓటర్ల పరంగా చూస్తే భవానీపూర్, నందిగ్రామ్ వంటి నియోజకవర్గాల్లో హిందువుల కంటే ముస్లిం ఓట్లు తొలగింపులు ఎక్కువగా జరిగాయి. పోలింగ్ ప్రారంభం కావడానికి కేవలం 2 వారాలు మాత్రమే మిగిలి ఉంది. పశ్చిమ బెంగాల్ ఓటర్ల సంఖ్య 6,75,00,000గా ఉంది. ఇది అక్టోబర్ 2025లో ఎస్ఐఆర్ ప్రారంభం కావడానికి ముందు ఓటర్ల జాబితాలో ఉన్న 7,66,00,000 ఓటర్ల కంటే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత పొందిన 7,34,00,000 ఓటర్ల కంటే గణనీయంగా తక్కువ. ఇది అక్టోబర్ 2025లో ఎస్ఐఆర్ ప్రారంభం కావడానికి ముందు ఓటర్ల జాబితాలో ఉన్న సంఖ్య చూస్తే 7,66,00,000. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హత పొందిన వాళ్ళు 7,34,00,000 మంది. ఈ తొలగింపులు త్వరలో జరగబోయే పోలింగ్పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఎస్ఐఆర్లో భాగంగా ఎన్నికల సంఘం ఎక్కువగా హిందువుల ఓట్లనే తొలగించిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓటర్ల ప్రక్షాళనలో భాగంగా పశ్చిమ బెంగాల్లో 90 లక్షల మంది ఓట్లు తొలగించారు. ఎస్ఐఆర్కు ముందు తర్వాత బూత్ స్థాయి గణాంకాలను పోల్చి చూస్తే తొలగింపునకు గురైన ఓటర్లలో 57.47 లక్షల మంది హిందువులున్నారు. 31.1 లక్షల మంది ముస్లింలు ఉన్నట్టు తెలుస్తోంది. సంఖ్యాపరంగా చూస్తే అత్యధిక సంఖ్యలో పేర్లు హిందువులవే తొలగించారు. తొలగింపునకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే సరిహద్దు ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో హిందువుల పేర్ల తొలగింపు రేటు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. మతువా జనాభా ఎక్కువగా కలిగిన సరిహద్దు నియోజకవర్గాల్లో హిందువుల పేర్ల తొలగింపు రేటు ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గాల్లోని ఓటర్లలో అత్యధికులు మతువా వర్గానికి చెందినవారే. ఈ మతువాలు బంగ్లాదేశ్ నుండి పెద్ద సంఖ్యలో వలస వచ్చిన హిందువులలో ఒక దళిత వర్గానికి చెందినవారు. పౌరసత్వ సవరణ చట్టం కింద వీరికి పౌరసత్వం ఇస్తామని బీజేపీ హామీ ఇస్తోంది. ఉదాహరణకు ఉత్తర 24 పరగనాల జిల్లాలోని బాగ్దా అసెంబ్లీ స్థానంలో 50,230 మంది ఓటర్లను తొలగించారు. వీరిలో 46,826 మంది హిందువులు, 3,264 మంది ముస్లింలు ఉన్నారు. అదే జిల్లాలోని బోంగావ్ ఉత్తర అసెంబ్లీ స్థానంలో 42,164 మంది ఓటర్లను తొలగించారు. వీరిలో 37,101 మంది హిందువులు, 4,310 మంది ముస్లింలు ఉన్నారు. ఇక భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 50,987 మందిని తొలగించారు. వీరిలో 37,227 మంది హిందువులు, 12,084 మంది ముస్లింలు ఉన్నారు. ముస్లిం జనాభా తక్కువగా ఉన్న జంగల్ మహల్ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో తొలగించిన వారిలో దాదాపు 90% మంది హిందువులే ఉన్నారు. ఝార్గ్రామ్లో ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన వారిలో సుమారు 94% మంది హిందువులే ఉన్నారు. బంకురాలో తొలగించబడిన వారిలో 91%, అలాగే పురూలియాలో కూడా 88% మంది హిందువులే ఉన్నారు. ఫిబ్రవరి 28న ఎన్నికల సంఘం ప్రచురించిన ముసాయిదా జాబితా నుండి 63 లక్షల మందిని ఓట్లను తొలగించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.